యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన వరుణయాగ పూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్దిగా వర్షాలతో రైతాంగం సుభిక్షంగా ఉండాలని, చెరువులు, నదులు, జలాశయాలు నిండుకుండలా కలకల్లాడాలని, పచ్చదనం వెల్లువిరియాలని, పాడి పంటలతో తెలంగాణ రైతాంగం వర్ధిల్లాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలోని దేవాలయాల్లో వరుణయాగం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో రాకపోవడంతో సీఎం రేవంత్ ఈ సమస్యను అధిగమించడానికి కార్యాచరణను అమలు చేస్తున్నారన్నారు. మానవ శక్తికి దైవశక్తి కూడా తోడవాలనే సంకల్పంతో రాష్ట్రంలోని దేవాలయాల్లో వరుణయాగాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. వేద పండితుల మంత్రోచ్చనాలు, హోమాగ్ని జ్వాలల మధ్య వేద పండితులతో కలిసి మంత్రి సురేఖ అగ్నిదేవునికి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, రైతాంగ శ్రేయస్సు, ప్రకృతి సమతుల్యత, సమృద్దిగా వర్షాలు కురిసి తెలంగాణ సస్యశ్యామలంగా మారాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి సురేఖ ప్రార్థించారు. దేవాలయానికి వచ్చిన మంత్రికి దేవస్థాన ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవో భాస్కర్, ప్రధాన అర్చకులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. పూర్ణాహుతి అనంతరం దేవస్థాన అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖతో పాటు ప్రభుత్వ విప్ ఆలేరు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ట్రస్ట్ బోర్డు మెంబర్ లక్ష్మీనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.